హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కస్టమర్స్ కేవీఎస్. ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో ఆల్రెడీ మనం టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి చాలా మందికి మన సబ్స్క్రైబర్స్ ప్రీవియస్గా తెలిసే ఉండొచ్చు. చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాం. మీరు ఎప్పటివరకు చూడకపోతే కార్ట్లో వదిలేస్తాను. ప్రీవియస్గా కూడా మనం కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ అయితే చేసాం అండ్ ఇది ప్లేలిస్ట్ అనమాట. సో ఇవాళ రోజు వీడియోలో ఇంకొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పాను. అండ్ దానికంటే ముందు ఫ్రెండ్స్, మీలో ఎంతమంది హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు? అది ఎథికల్ హ్యాకింగ్. ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది నేర్చుకోవాలని చెప్పి. అండ్ కొంతమందికి లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ అయి ఉండొచ్చు. లైక్ కొంతమంది ఇంగ్లీష్ ఇలా హిందీ కంటెంట్లో చెప్తుండొచ్చు. ఫస్ట్ టైం తెలుగులో, అది కూడా రీజనబుల్, అన్నిటికంటే తక్కువ ప్రైస్లో నియర్లీ 549 రూపీస్కి అయితే మీకు 17 సెక్షన్స్తో ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ అనేది అయితే తెలుగులో అయితే ఉందన్నమాట. అండ్ దీనికోసం మీరు చేయాల్సింది ఏమి లేదు. కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ ఉంటుందన్నమాట, iHack అకాడమీ అని చెప్పి. యాప్లోకి వెళ్ళండి, అక్కడ మీకు కోర్స్ అయితే కనిపిస్తుంది. జస్ట్ 549 రూపీస్ అంటే మనకి దగ్గర ఒక చీప్ క్వాలిటీ ఇయర్ ఫోన్స్ ప్రైస్ అనమాట. దాంట్లో మీకు 17 సెక్షన్స్తో ఒక ఎథికల్ హ్యాకర్కి వచ్చే నాలెడ్జ్, నేను ఫుల్ నాలెడ్జ్ వస్తుందని నేను చెప్పను, కాకపోతే కావాల్సిన నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మీకు ఫుల్ నాలెడ్జ్ కావాలన్నా వేరియస్ కోర్సులు ఉన్నాయి. లైక్ iHack అకాడమీ వాళ్ళు వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్, లైక్ బేసిక్గా కార్డింగ్ అండ్ ఇలాంటి కోర్సెస్ కూడా అయితే ఉన్నాయి. సో కావాలంటే ఒక ట్రైల్ అయితే వేయండి. iHack అకాడమీ లింక్ నేను డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, యాప్ లింక్ అనేది. సో మీకు తెలుసు కదా, చాలామంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్, యూత్ చాలామంది నన్ను ప్రతి వీడియోలో అడుగుతారు హ్యాకింగ్ గురించి కొంచెం ఏదైనా చెప్పని చెప్పి. సో మంచి అవకాశం అయితే తీసుకొచ్చాను. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఒకసారి లుక్ అయితే వేయండి. అండ్ ఇంకొకటి, మీకు గనక సరే భయ్యా నా పైసలు పెట్టలేను, నేను నా 549 రూపీస్ కూడా నా దగ్గర లేదు అనుకుంటే ఫ్రీ కోర్స్ ఉంది, ఫ్రీ కోర్సులు కూడా ఉన్నాయి. లైక్ దానికోసం వాళ్ళ గోపీకృష్ణ ఎథికల్ హ్యాకింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఆ క్రియేటరే అనమాట ఈ యాప్ కూడా అయితే రన్ చేస్తున్నారు. సో వీళ్ళ టీమ్ ఫామ్ అయ్యి iHack అకాడమీ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళ మెయిన్ మోటో షేర్ ఆఫ్ నాలెడ్జ్, అది మన రీజనల్ లాంగ్వేజ్లో మనకి నాలెడ్జ్ షేర్ చేయడం అనమాట. సో ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయండి. డిస్క్రిప్షన్లో తన ఛానల్ది అండ్ అలాగే యాప్ది అండ్ మీకు ఏమైనా ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. డైరెక్ట్ వాళ్ళతో అయితే కాంటాక్ట్ అవ్వండి. 549 రూపీస్ ప్రైస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంది. సో మీకు కావాలంటే ఒక లుక్ అయితే వేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే, మీరు చాలా మంది లైక్ ఏదైనా యాప్స్ కానీ ఏదైనా షేర్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఎంఐ ఫోన్స్ అయితే ఎంఐ డ్రాప్ వాడతారు. సో అదర్ ఫోన్స్ వాళ్ళు అయితే ఏం చేస్తారు? నాకు తెలిసి అయితే చాలా మంది షేర్ ఇట్ అనే అప్లికేషన్ అయితే వాడుతూ ఉండొచ్చు. మీరు ఆ అప్లికేషన్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. షేర్ ఇట్ అనే అప్లికేషన్ అవసరం లేకుండానే మీకు ప్లే స్టోర్ లోనే డైరెక్ట్ గా ఒక ఫీచర్ అయితే ఉంది. మీకు ప్లే స్టోర్ నుంచి అయితే డైరెక్ట్ సెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎవరైనా కొత్త ఫోన్ కొన్న వాళ్ళు పాత ఫోన్ నుంచి యాప్స్ అనేవి ఆ కొత్త ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది. దానివల్ల ఏంటి, డేటా వేస్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుంది. వాళ్ళ ఒక్కరికే కాదు, ఎవరైనా సరే అప్లికేషన్ షేర్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఏం లేదు, మీరు ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళిపోండి. ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లో అయితే మీ ఫోటో కనిపిస్తుంది కదా, ఈ పైన మీ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఇక్కడ మేనేజ్ యాప్స్ అండ్ డివైజెస్ అని ఉంది, చూసారా? కనిపిస్తుందో లేదు, ఇక్కడ చూడండి, మేనేజ్ యాప్స్ అండ్ డివైజెస్. దీని మీద అయితే క్లిక్ చేయండి. సారీ, నేను వేరే క్లిక్ చేశాను. ఒక్కసారి మేనేజ్ యాప్స్ అండ్ డివైజెస్, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ యాప్స్ అండ్ డివైజెస్ మీద ఇక్కడ షేర్ యాప్స్ అని చెప్పి ఒకటి ఉంది, చూసారా? సెండ్ రిసీవ్ అని ఉంది. జస్ట్ దీని మీద సెండ్ మీద క్లిక్ చేయండి. జస్ట్ సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ అప్లికేషన్ సెండ్ చేసుకోవాలనుకుంటున్నారు, కొత్త ఫోన్లో కాబట్టి మీరు అన్ని సెండ్ చేసుకుంటారు. సో నేను శాంపుల్కి అమెజాన్ క్లిక్ చేసి పైన మీకు యారో ఉంది కదా, యారో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఇక్కడ కింద చూడొచ్చు సెర్చింగ్ ఫర్ రిసీవర్ అని ఉంటుంది. ఇక్కడ నేను ఇంకొక డివైస్ అయితే పక్కన పెట్టుకున్నాను, పోకో M3. మీరు పోకో M3 మీ ఇంకో డివైస్ అనుకోండి, సెండ్ చేసుకోవాలనుకున్న డివైస్. సేమ్ మీరు మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి ప్లే స్టోర్లోకి వచ్చి మీ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ యాప్స్ డివైజెస్లోకి వచ్చి ఇక్కడ రిసీవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు వెయిటింగ్ ఫర్ ది సెండర్ అని ఉంటుంది. జస్ట్ మీకు ఇక్కడ మీరు చూపిస్తాను. ఇక్కడ పోకో మీద నేను క్లిక్ చేసేసాను. జస్ట్ పోకో మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వెయిట్ పోకో M3 ఒక నెంబర్ అయితే రిసీవ్ అయింది, చూడొచ్చు. ఈ నెంబర్ మీరు అక్కడ వేస్తే డైరెక్ట్గా ఇక్కడ చూడొచ్చు మీరు పోకోలో నాకు ఈ నెంబర్ రిసీవ్ అయింది. జస్ట్ రిసీవ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చూడొచ్చు యాప్స్ అనేవి అయితే సెండ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటి యూజ్ అని మీరు అడగచ్చు. ఇప్పుడు డేటా అయితే మిగులుతుంది. అండ్ ఇంకో థింగ్, మీరు థర్డ్ పార్టీకి అంటే లైక్ షేర్ ఇట్ అనే అప్లికేషన్ అయితే ఉపయోగించాల్సిన అవసరం అసలు లేదనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ట్రిక్ అనేది చెప్పలేం, ఎందుకంటే ఇది చిన్నది ట్రిక్ అనేది నేను చెప్తే మళ్ళీ బాగోదు, మీరు నన్ను తిడతారు. సో ఏం లేదు, క్రోమ్లోకి వెళ్ళిపోండి. ఎవరైతే ఎడిటింగ్ అంటే ఫోటో ఎడిటింగ్ తెలియదో వాళ్ళకనమాట. వాళ్ళు ఏంటి, మీ డీపీస్ బాగా పెట్టుకోవాలనుకుంటారు కదా వాట్సాప్ డీపీలో. జనరల్గా వాట్సాప్ డీపీస్ అనేవి సర్కిల్లో ఉంటాయి. సో వాళ్ళ కోసం వితౌట్ ఎనీ ఎడిటింగ్ సింగిల్ క్లిక్తో అయితే వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్రోమ్లోకి వచ్చేయండి. మీరు క్రోమ్లోకి వచ్చి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ PFP మేకర్ అనేది క్లిక్ చేయండి. PFP మేకర్
అనేది సెర్చ్ కొడితే ఇక్కడ మీకు ఫస్ట్ సెర్చ్ రిజల్ట్ వచ్చింది చూసారా, ప్రొఫైల్ పిక్చర్ మేకర్ అని చెప్పి. దీంట్లోకి అయితే వచ్చేయండి. ఇది యాప్ కాదు, ఏం కాదు, జస్ట్ ఒక సైట్ అనమాట. జస్ట్ దీని మీద కింద పెద్దగా గ్రీన్ కలర్ లో ఉంది చూసారా ప్లస్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ డివైస్ లో ఉన్న ఫొటోస్ అన్ని చూపిస్తే నాకు మహేష్ బాబు ఫోటో కూడా దొరికింది. సో ఇది క్లిక్ చేసి నేను జస్ట్ డన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు, ఇది జనరేటింగ్ యువర్ ప్రొఫైల్ పిక్స్ అని ఉంటుంది. సో కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, మీ పిక్స్ అనేవి అయితే జనరేట్ అయితే అయిపోయినాయి. మీకు ఇక్కడ కింద చూడొచ్చు అన్ని పిక్స్ చాలా ఉన్నాయి. మీకు కనుక ఎడిట్ చేయాలనుకుంటే, అంటే లైక్ ఏదన్నా ఎడిట్ అంటే చిన్నది, పైన పెన్సిల్ సింబల్ ఉంది కదా, పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి మీ ఇక్కడ రొటేట్ కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు, జూమ్ కావాలంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు. అండ్ పక్కనే వాటర్ డ్రాప్ సింబల్ ఉంది చూసారా, వాటర్ డ్రాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కలర్స్ అనమాట, డిఫరెంట్ కలర్స్, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసిన పక్కన చూడొచ్చు మీరు ఇంకొకటి సర్కిల్ ఉంది. ఇక్కడ ఏంటంటే షాడోస్ అనమాట. ఇది మీకు ఏ షాడో నచ్చితే ఆ షాడో అయితే సెలెక్ట్ చేసేసేయండి. సెలెక్ట్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు చివరికి వచ్చిన పిక్ ఏదైతే ఉంటుందో కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే ప్రివ్యూ లేదా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఇది పెద్ద ట్రిక్ అయితే కాదు, మీరు మళ్ళీ నేను తిట్టమాకండి, ఇది ట్రిక్ అని నేను చెప్పలేదు ముందుగానే. సో ఇది నచ్చితే అయితే వాడుకోండి అంతే. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే, మనలో చాలా మంది ఎప్పుడైనా బోర్ కొడితే కాసేపు గేమ్స్ ఆడుకుందాం అనుకుంటారు. సో అది ఎక్కువగా ఎప్పుడంటే మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు మీకు కొంచెం బోర్ కొడితే ఏదైనా గేమ్స్. సో గేమ్స్ అనగానే ఫస్ట్ ఏంటి, ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఏదో గేమ్ అయితే డౌన్లోడ్ చేయాలి. సో అవసరం అయితే లేదు ఫ్రెండ్స్, సింపుల్ గా ఏం చేస్తారంటే జస్ట్ మీరు గూగుల్ అసిస్టెంట్ అయితే ఓపెన్ చేయండి. గేమ్స్ అనేది చెప్పండి చాలు, దానికి అర్థమైపోతుంది. సో డిఫాల్ట్ గానే మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ గూగుల్ అసిస్టెంట్ లో కూడా మనకు కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి. లైక్ ఇక్కడ నేను ఇప్పుడు గేమ్స్ అని చెప్పగానే కొన్ని గేమ్స్ వచ్చాయి చూడొచ్చు. ఇక్కడ ఈ మ్యాచ్ 3 అని చెప్పి ఉంది. ఇది నేనైతే క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. మనకి కావాలంటే ఈ గేమ్ అయితే ఆడుకోవచ్చు. గాట్ ఇట్. ఇది జస్ట్ మీకు నచ్చిన గేమ్ అనమాట. ఏదన్నా గేమ్ అయితే రాదు, ఇక్కడ ఉన్నాయి అయితే మీరు ఆడుకోవాలి. సో మీరు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఇది కావాలంటే ఆడుకోవచ్చు అనమాట. సింపుల్ దే, మీకు తెలుసుంటదో లేదో నాకు తెలియదు, కాకపోతే గూగుల్ అసిస్టెంట్ లో కూడా మీకు గేమ్స్ ఉంటాయి. సో మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోకుండా గూగుల్ అసిస్టెంట్ లో గేమ్స్ అని చెప్తే చాలు, గేమ్ అయితే మీరు ఆడుకోవచ్చు. ఇది కొంచెం రిలేటెడ్ టు సేఫ్టీ అనమాట, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో ఇది చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఏదైనా సరే ఫిషింగ్ అటాక్స్ జరగాలంటే ఫస్ట్ థింగ్ జరిగేది మీ ఏదన్నా లింక్ నుంచి అనమాట. సో ఇన్ కేస్ మీ ఫ్రెండ్ ఏదైనా లింక్ పంపించాడు, ఫర్ సపోజ్ అది మీకు కొంచెం మలీషియస్ గా అనిపిస్తుంది లింక్ అనేది. సో మనం దీన్ని కొంచెం చెక్ చేద్దాంరా అనిపించింది అనుకోండి, జస్ట్ మీరు ఏం లేదు, సింపుల్ గా క్రోమ్ లోకి వెళ్ళిపోయి వైరస్ టోటల్ అనే సెర్చ్ కొట్టండి. వైరస్ టోటల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఒక సెర్చ్ రిజల్ట్ వస్తుంది చూడొచ్చు. అనలైజ్ చేస్తుంది అనమాట. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఫైల్స్, యూఆర్ఎల్స్ ఏదైనా సరే మీరు ఇక్కడ అనలైజ్ అయితే చేయొచ్చు. ఫర్ సపోజ్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేశాను నేను. ఇప్పుడు ఒక యూఆర్ఎల్ అయితే నేను తీసుకుంటాను, అయితే ఉందో kvsticbuddies.com, దాంట్లో నుంచి ఒక యూఆర్ఎల్ అయితే తీసుకున్నాను. జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసేయండి, సర్చ్ మీద క్లిక్ చేయండి. ఇది సర్చ్ చేసి చెప్తుంది అనమాట, అంటే సర్చ్ ఇన్ ద సెన్స్ ఎనలైజ్ చేసి చెప్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవి క్లియర్ అని ఉంటేనే అనలైజ్ చేయండి. డిటెక్షన్ మొత్తం సమ్మరీ కూడా ఉంటుంది. డిటెక్షన్ ఎంత, థ్రెడ్స్ ఏమైనా ఉన్నాయా ఫైండ్ చేసింది చెప్తుంది, అండ్ డీటెయిల్ గా లింక్ మొత్తం చెప్తుంది. సో మీరు ఎప్పుడైనా సరే మీరు ఏదైనా మలీషియస్ లింక్స్ అనిపించింది అనుకోండి, డైరెక్ట్ గా లింక్స్ కానీ లేకపోతే పిక్చర్స్ కానీ ఏదైనా సరే అది అనవసరం. జస్ట్ మీరు వైరస్ టోటల్ లోకి వచ్చేయండి. ఇక్కడ జస్ట్ ఫైల్ అయితే ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, చూస్ ఫైల్ అని ఉంది. డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఫైల్ అయితే అప్లోడ్ చేసేయచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే యూఆర్ఎల్స్ అయితే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఏదైనా సర్చింగ్స్ ఉంటే ఇక్కడ నుంచి మీరు యూఆర్ఎల్స్ లేదా ఐపీ అడ్రసెస్, డొమైన్స్ లేదా ఏదైనా సరే ఫైల్ హ్యాష్ కానీ ఏమన్నా అయితే మీరు దీంట్లో అయితే డౌన్లోడ్ చేయొచ్చు. వైరస్ టోటల్ చూపిస్తారు ఫ్రెండ్స్. ఇది మళ్ళీ గూగుల్ అసిస్టెంట్ మీద ట్రిక్ అనమాట. ఏం లేదు, సింపుల్ గా మీరు ఫర్ సపోజ్ మీకు బోర్ కొడుతుంది, ఒక ఆర్టికల్ చదవాలనిపిస్తుంది. సో ఫస్ట్ ఏం చేస్తారు, ఆర్టికల్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను మన కేవీఎస్ టెక్ బడీస్ లో అయితే ఓపెన్ చేస్తాను, వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను. దయచేసి వెబ్సైట్ అయితే విజిట్ చేస్తున్నాను అప్పుడప్పుడు, కొంచెం ఆర్టికల్స్ అయితే పబ్లిష్ చేస్తాను. సో మీరు చూస్తే మాకు కొంచెం ఆనందం కలుగుతుంది. సో వెళ్ళండి, ఇక్కడ రియల్మీ బుక్ లాంచ్ ఆన్ 18th August అని చెప్పి కొత్తగా ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేసాం. జస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు, రియల్మీ బుక్ అని చెప్పి లాంచ్ ఈవెంట్స్ మొత్తం రాసాం. ఇప్పుడు మీరేం లేదు, ఫర్ సపోజ్ ఈ ఆర్టికల్ మీకు చదివే ఓపిక లేదు ఫర్ సపోజ్, సరే అప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ లాంగ్ బటన్ అంటే హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. మాక్సిమం అందరికి ఇది అసిస్టెంట్ ఉంటుంది. సో జస్ట్ దీన్ని పట్టుకోండి, రీడ్ ఏ లౌడ్. ఇప్పుడు రీడ్ ఏ లౌడ్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఆటోమేటిక్ గా గూగుల్ అసిస్టెంట్ ఏం చేసిద్ది అంటే నా కోసం ఇది మొత్తం చదివిద్ది. చూడండి మీరు, ఇది మీలో ఎంత ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మొత్తం వీడియో రూపంగా మొత్తం అంతా చదువుతుంది అనమాట. ఇక్కడ జస్ట్ ఇక్కడ మాకు పక్కన
టైం కూడా ఉంది. ప్లేబ్యాక్ స్పీడ్ కూడా మీరు కావాలంటే 3x వరకు పెట్టుకోవచ్చు అండ్ 0.5x వరకు స్లో డౌన్ చేయొచ్చు. జనరల్గా అయితే ఇది 1లో ఉంటుంది అనమాట. సో డన్. ఇక్కడ మీరు ప్లే అండ్ పాజ్. Now its launch date is out. Realme Book is launching on the 18th of August along with the GT series. The company is calling the i5-1135G7. సో మీకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఒక ఆర్టికల్ కనుక మీకు చదివే ఓపిక లేకపోతే జస్ట్ మీరు ఆర్టికల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని రీడ్, జస్ట్ ఈ పదం అయితే చెప్పండి చాలు, రీడ్ అలౌడ్ అని చెప్పి ఆటోమేటిక్గా దానికి అర్థమవుతుంది. సో చదవడం స్టార్ట్ చేసింది. సో ఇంకా చదవడం స్టార్ట్ చేసింది. మీకు నచ్చిన ఆర్టికల్ మీరు చదివే పని లేదు, గూగుల్ అసిస్టెంట్ చదివి వినిపిస్తుంది అనమాట. ఇవి ఫ్రెండ్స్ టోటల్గా నేను గ్యాదర్ చేసిన ట్రిక్స్ అయితే. అండ్ ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో అయితే. ఇందులో టిప్స్ అండ్ ట్రిక్స్ కొన్ని ఏంటి భయ్యా ఈ ట్రిక్స్ అని మీరు అనుకొని ఉండొచ్చు. నాకైతే ఈ టైంలో అవే దొరికినాయి. అంటే కొంచెం అంటే చాలా బిజీ సిచ్యువేషన్స్లో ఉన్నా. సో నాకు మీరు ఒక హెల్ప్ చేయండి. అదేంటంటే మీకు చాలామందికి చాలా ట్రిక్స్ తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు అలా ఎవరైతే పెడతారో భయ్యా ఏంటి ఈ ట్రిక్స్ అనేవి, వాళ్ళు ఖచ్చితంగా మీకు తెలిసిన మంచి ట్రిక్ ఒకటి కింద కామెంట్ చేయండి. చెప్పిన వాళ్ళు మరి ఇది కూడా చెప్పాలి కదా మంచి ట్రిక్స్ ఏంటో కూడా. సో చెప్తారని కోరుకుంటున్నాను. మీరు చెప్పేటప్పుడు #KVSTechBuddies ట్రిక్స్ అని చెప్పి అయితే కింద కామెంట్ చేసి అడిగితే నాకు ఈజీగా ఉంటుంది. ట్రిక్స్ లేపి మీకు చెప్తాను. ఇంకో థింగ్, ఇక్కడ నా క్రెడిట్స్ అయితే దుబ్బాను. అంటే ఇది నేను సొంతంగా తీసుకొచ్చాను ట్రిక్ అని చెప్పి. ఖచ్చితంగా మీరు కామెంట్ పెడితే మీ పూర్తి పేరు చదివి మరీ చెప్తాను, పలానా మనిషి ఇది పెట్టాడు అని చెప్పి. సో క్రెడిట్స్ ఇచ్చే చెప్తాను, మీరు ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోమాకండి. లాస్ట్ అండ్ ఫైనల్, ఖచ్చితంగా ఇది గత కొన్ని వీడియోలుగా మొత్తుకుంటానే ఉన్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, మన ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి, @KVSTechBuddies అనే ట్విట్టర్ అకౌంట్ని. సో మీరు చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు అక్కడ కూడా చెప్పొచ్చు, అవి తీసుకొచ్చి కూడా చెప్తాను అనమాట. సో ఇంకంతే లేచకుండా ట్విట్టర్ అకౌంట్ని అయితే ఫాలో చేయండి, @KVSTechBuddies అయితే. దిస్ KVS సైనింగ్ ఆఫ్. బై బై నౌ.